హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. ఈ రోజు అయితే జూపర్ పోతున్నాము. ఎందుకంటే ఈ రోజు వీకెండ్ కావడంతో మనమైతే జూపర్ పోతున్నాము. అక్కడ ఎట్లుందో వాతావరణం మీకు కూడా చూపిస్తా, చలో రండి. చలో మనమైతే ఫైనల్ గా నెహ్రూ జువాలజికల్ పార్క్ అయితే వచ్చేసినాము. హైదరాబాద్ లో ది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చూడండి, లోపల ఒక్కటి నుంచి ఒకటైతే ఉన్నాయి జంతువులు, మీకు చూపిస్తారండి. మనం ఫస్ట్ ఎంట్రన్స్ కాగానే మనకు ఫస్ట్ కనిపించే జీవి ఇదే, తాబేలు. దీన్ని ఆఫ్రికా ఆయన షీషెల్ అధ్యక్షుడు మన భారత రాష్ట్రపతికి బహుమతిగా ఇచ్చిండు. ఒకసారి చూసుకోవచ్చు అది ఎంత పెద్దగా ఉంది. ఇది 2018 లో ఇక్కడైతే ఇచ్చిరు. మన సౌత్ జోన్ లో కూడా ట్రైన్ వచ్చింది, ఒకసారి చూడండి ఎంత పెద్ద ట్రైన్. మన చిన్న చిన్న పిల్లలు కూర్చున్నారు అనుకో, మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే మనం ఎప్పుడైనా చిన్న పిల్లల కోసం జూ పార్క్ అయితే తీసుకురావాలి. వీకెండ్ కావడంతో చాలా రష్ ఉంది ఇక్కడైతే. ఒకసారి చూడండి ట్రైన్ ఎంత పెద్దగా ఉందో. నేను కూడా ఎక్కుతా, చూపిస్తా, ఆగండి. ఖాళీ 3 కోచ్ల డబ్బాలు మాత్రమే ఉన్నాయి ఈ ట్రైన్ లో. హలో దాదా, మా నిక్కు నీలాగానే ఉంటాడు. ఏ క్యారే వీడియో నికల్ రే. బాయ్. ఫైనల్ గా రష్ అయితే చూసుకోవచ్చు. వీకెండ్ కావడంతో ఎంతగానం రష్ అయితే ఉంది, ఒకసారి చూడండి. ఇక మనం ఫ్రీగా రావాలంటే వీక్ డేస్ లోనే రావాలి, వీకెండ్స్ లో కాదు. పిల్లలు చూపించడానికి ది బెస్ట్ ప్లేస్ అబ్బా. జూ పార్క్ అయితే సూపర్ ఉంటది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ జంతువులను చూసి. అట్లా ఇట్లా మన ఇంటి దగ్గర కూడా చూసుకుంటారు, కానీ వీటిలో ఉండేవి మన దేశమే కాకుండా బయట దేశం కూడా చాలా జంతువులు అయితే ఇక్కడ ఉంటాయి. అదే వెనకాల చూసుకోవచ్చు, టైగర్ పొందస్తుగా వన్నది, బాగా తిన్నట్టుంది, మంచిగా వండుకుంది. ఒకసారి చూడండి మీరు కూడా. అది నాలాగా నిద్రపోతున్నట్టుంది. ఇక నాకైతే మూడ్ ఆఫ్ అయింది. ఎందుకంటే లోపలికి పైసలు కట్టి లోపలికి వస్తేనేమో లోపల చూడనీకి ఏం లేవు. ఆ సింహం ముందు అయితే పండుకొని ఉంది. ఇంకా వీటిలలో చూస్తే అసలు ఖాళీగానే ఉంది. ఊకే వచ్చి వాకింగ్ వచ్చి పోయినట్టుంది. నాకైతే చూద్దాం ఇంకా లోపలికి పోయి ఏమైనా ఉన్నాయేమో. చలో వెనకాల అయితే ఒకసారి చూడండి, హిప్పోపొటమస్ ఎంత పెద్దగా ఉందంటే ఇది మాక్సిమం 1000+ కేజెస్ అయితే ఉంటది. ఇది నీళ్ళలో ఎక్కువ ఉంటది. నాకు కొంచెం ఇస్తే నేను కూడా లావ్ అవుతావు కదా. సెల్ఫిష్ ఉంది అది నాలాగా. రైనోసార్, ఖడ్గమృగం అంటారు దీన్ని తెలుగులో. దీని కవచం మస్తు గట్టిగా ఉంటది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, అది కూడా వెజిటేరియనే. అగో గడ్డి ఆకులు అవి తింటది అది కూడా. ఏవి నన్ను చూస్తలేవు ఈ రోజు, అన్ని అలిగినట్టున్నాయి. ఇక రైనోసార్ అయితే నన్ను చూస్తలేదు, కానీ నేనే రైనోసార్ దగ్గరకు అయితే వచ్చేసిన. చూడండి, ముట్టుకున్నా కూడా చూడండి. ఓహో, ఎంత పెద్ద రైనోసార్ చూడండి. ఇక్కడ ఇంకో రైనోసార్ ఉంది, బురదల బొర్లుతుంది చూడండి. ఇగో వాటి లైఫే బాగుంది అబ్బాయి. ఎండలో తిరిగేదానికంటే మంచిగా నీళ్ళలో బొర్లుతున్నాయి అవి. మురుగా వెనకాల చూసుకోవచ్చు ఆస్ట్రిచ్. ఇది ఎగరలేని పెద్ద పక్షి. దీని గుడ్డు పెద్ద సైజు ఉంటది. మన సింహం కంటే స్పీడ్ గా ఉరుకుతుంది ఈ పక్షి. చూడండి, ఇది ఆహారంగా కీటకాలు పురుగులు తింటది. నేను ఇంతకు ముందు స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు కూడా నేను జూ పార్క్ వచ్చిన. అయితే ఇక్కడ జిరాఫీని చూసి
ఇది జీబ్రానా జిరాఫీ అని మస్తు కన్ఫ్యూజ్ అయినా, కానీ ఇప్పుడైతే ఫుల్ క్లారిటీతో ఉన్నా ఇది జిరాఫీయే. ఒకసారి చూడండి, మీకు కూడా చూపిస్తారండి. చలో గాయస్, ఇంకో జంతువు దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి వెనకాల జీబ్రా. మన భారతదేశంలో ఇవైతే తక్కువగా కనిపిస్తాయి, అమెరికాలో అయితే చాలా కనిపిస్తాయి. ఆ భారతదేశంలో కనిపించే కొన్నిట్లో కూడా ఇప్పుడు ఈ జాతి అనేది క్షీణించిపోతుంది. ఎందుకంటే దీన్ని చాలా మంది వేటాడుతున్నారు. మనకు కనిపించిన ప్రతి ఒక్క గాడిద జాతికి చెందింది కాబట్టి, సో మనము వీటిని రక్షించడానికి ప్రయత్నించాలి. చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో. అంతా చూసాక టికెట్ అయితే ఉంది స్నేక్స్ కోసం. అడల్ట్స్ అయితే 30 రూపీస్, చైల్డ్ అయితే 10 రూపీస్. అయితే నాకు ఈ సిస్టమ్ నచ్చలేదు, ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు కదా, అందరు చూస్తారని. ఇక మాక్సిమం తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, కానీ తీసుకోలేని వాళ్ళు అట్లే వెళ్ళిపోతారు చూడకుండా. సో నాకు నచ్చలేదు. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. విషపూరితం అని అందరికి తెలుసు, కానీ చూడడానికి ఎంతమంది ఇదైతున్నారు చూడండి, ఎగ్జైట్. ఎందుకంటే అవి బంధించున్నాయి కాబట్టి పర్వాలేదు. అదే మన ఇంటి ముందర వస్తే ఎన్ని కట్టెలు తీసుకొని కొడదామో దీన్ని. ఇవి వేరే ఊసరా వెళ్ళి. ఎంత సన్నం ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, వైర్ లాగా. ఇక కెమెరా ముందు డాన్స్ చేస్తుంది, ఒకసారి చూడండి. చలో ఫ్రెండ్స్, ఫైనల్ గా ఒక రౌండ్ అయితే కంప్లీట్ అయింది. ట్రైన్ లో కూర్చొని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా, కానీ వెదర్ అయితే కూల్ అయింది. సో టైం ఉంటే ఎక్స్ప్లోర్ చేస్తా ట్రైన్ లో కూర్చొని, లేదంటే చూద్దాం రండి.
ఒకసారి వెనకాల చూసుకోండి ఫ్రెండ్స్, రష్ అయితే చాలా ఉంది, వెయిటింగ్ లిస్ట్ అంట. అసలు ఇక నాకు ఓపిక లేదు నించునేంత. సో నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేస్తా, ఇప్పుడైతే ఏం వద్దు. ఫ్రెండ్స్, ఈ ట్రిప్ ఇక్కడితో అయితే కంప్లీట్ అయింది. మీరు నెక్స్ట్ వీకెండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ తో ఎవరితో ఇక్కడికి రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో వస్తా. బాయ్ బాయ్.